guys, welcome to day 2 in Bali. Day 2 ఏంటంటే నూసా పెనిడా టూర్ అండ్ మేము ఇక్కడికి రీచ్ అయ్యాము. లోపలికి రావాలంటే ఎంట్రన్స్ మాకు ఐడి కార్డ్ ఉండాలన్నమాట. ఇట్స్ అ స్పీడ్ బోట్ టైప్ ఆఫ్ వాటర్ టూర్. సో లెట్స్ ఎక్స్ప్లోర్. నూసా పెనిడా ఏంటి మేము బోట్లో వచ్చామని చెప్పాము కదా. మాకు అరౌండ్ 9:30కి స్టార్ట్ అయింది. ఇక్కడికి వచ్చినప్పటికి 10:15 అయిందనమాట. సో లాంగ్ జర్నీ, చాలా మంచి బ్యూటిఫుల్ గాలి వచ్చింది. వీ ఎంజాయ్డ్ అండ్ నౌ గోయింగ్ టు ఇన్సైడ్. స్పీడ్ బోట్ మేము క్యాబ్ ఎక్కామన్నమాట. అక్కడ బాలీలోని మా క్యాబ్ డ్రైవర్ వచ్చేసి ఇక్కడ ఒకరికి చెప్పారు. సో వాళ్ళు పాంప్లెట్ పట్టుకొని నించుంటే సో వాళ్ళు మమ్మల్ని ఇక్కడికి క్లిన్కిన్ బీచ్కి తీసుకొచ్చారు, విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద నూసా పెనిడా టూర్. సో అక్కడ మేము క్యాబ్ ఎక్కామా, అక్కడి నుంచి మళ్ళీ ఈ బీచ్కి రావడానికి మినిమం 45 minutes అయింది. ఆ 45 minutes వే వాజ్ సో బ్యూటిఫుల్, టోటలీ కవర్డ్ విత్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ. చాలా చాలా బాగుంది. అండ్ కమింగ్ టు దిస్ నూసా పెనిడా టు వన్ ఆఫ్ ద క్లిన్కిన్ బీచ్ వాజ్ బ్యూటిఫుల్. నౌ వీఆర్ ఎట్ క్రిస్టల్ బీచ్. ఇప్పుడే మేము లంచ్ చేసాము. నూసా పెనిడా ప్యాకేజ్లోనే లంచ్ కూడా ఇంక్లూడెడ్ అనమాట. వాళ్ళు ఒక రెస్టారెంట్కి పట్టుకెళ్తారు, అక్కడ వాళ్ళు ఉన్న ఫుడ్స్ మాత్రమే తినగలము, లైక్ ఇండోనేషియన్ ఫుడ్స్ అనమాట. సో అలానే అంతంత మాత్రమే తిన్నాం, అంత పూర్తిగా బికాస్ మనకి అలవాటు లేదు కాబట్టి తినలేము. క్రిస్టల్ బీచ్ నిజంగానే క్రిస్టల్స్ అయితే ఉన్నాయి. ఈవెన్ శాండ్లో కూడా మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ లైవ్గా చూస్తే చాలా చిన్న చిన్న మైన్యూట్ క్రిస్టల్స్లా కనిపిస్తున్నాయి. ఇసుక భలే మెరుస్తుంది చెప్పాలంటే. అండ్ దిస్ ఇస్ ద వ్యూ.
Bali is about beaches and temples. So yeah, we are back from Crystal Beach. సో అయిపోయింది. నూసా పెనిటా టూర్ అంటే మొత్తం 3 బీచెస్ ఉంటాయి. ఒకటి క్లింగ్ బీచ్, ఇంకొకటి బ్రోకెన్ బీచ్ అండ్ ఇంకొకటి క్రిస్టల్ బీచ్ అనమాట. సో వీ కవర్డ్ ఓన్లీ 2 బికాస్ త్రీకి ఒకేసారి కవర్ చేయలేము. బికాస్ బ్రోకెన్ బీచ్లో కొంచెం ట్రెక్కింగ్లా ఉంటుంది అనమాట, అందుకే అది కవర్ చేయలేకపోయాము. కానీ క్రిస్టల్ బీచ్ ఈజ్ లైక్ నార్మల్. నచ్చిన వాళ్ళు స్నోక్లింగ్ చేయొచ్చు, నచ్చలేని వాళ్ళు అలా కూర్చొని బీ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. ఇట్స్ క్వైట్ నార్మల్ అండ్ నైస్, బాగున్నాయి. ఇప్పుడు అగైన్ బ్యాక్ టు బోట్ అనమాట. స్పీడ్ బోట్లోని వెళ్ళిపోతాము. మళ్ళీ ఇంకో 1 hour ఉంటుంది. సో అది అయ్యాక ఇంకా హోటల్కి వెళ్ళిపోవడమే. Now let's get into Ohana room 2 కుట్టా ఏరియాలో ఉందని చెప్పాను కదా. సో ఆ రూమ్ టూర్ అనమాట. మాకు 212 వచ్చింది. సో స్టార్టింగే మనకి ఇలా ఉంటుంది. వాష్రూమ్ ఏరియా అనమాట. ఈ సైడ్ ఉన్నది. మనకి వాష్రూమ్కి స్లైడింగ్ డోర్ కూడా ఉంది. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే, అండ్ ఆ పెద్ద అద్దంగా అయితే బ్యాక్ యార్డ్ ఆ లైట్ సెట్టింగ్ అది భలే రిఫ్లెక్షన్ అనమాట. ఇది వచ్చేసి బాతింగ్ ఏరియా. సో ఇదనమాట వాష్రూమ్, అబౌట్ వాష్రూమ్. అండ్ వాష్రూమ్కి ఎదురుగానే మనకు ఒక పెద్ద మిర్రర్ ఉంది, లైక్ డ్రెస్సింగ్ టేబుల్ లాంటి పెద్ద మిర్రర్ అనమాట. బాగుంది, చాలా ఫుల్గా కనిపిస్తుంది. సో కమింగ్ టు బెడ్రూమ్ వచ్చేసి క్యూట్ అండ్ స్వీట్, బాగుంది, చక్కగా మంచిగా అరేంజ్ చేసి ఉన్నది. అండ్ ఇక్కడ మనకి టీవీ కూడా ఇచ్చారు, బట్ మేమైతే యూటిలైజ్ చేసుకోలేదు. అండ్ దిస్ ఈస్ ద షెల్ఫ్స్. సో ఇక్కడ మనకి వాటర్, వేడి నీళ్ళు పెట్టుకునే అది ఉంది. అండ్ అలానే మనకు ఒక చిన్న స్టడీ టేబుల్ లాంటిది ఇలా ఇచ్చాడు సెటప్. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్ద కర్టన్స్ అనమాట. ఆ వ్యూ ఏంటంటే అటు సైడ్ ఉన్న రూమ్స్ అనమాట ఇవన్నీ. సో దిస్ ఈస్ హౌ అవర్ రూమ్ టూర్ లుక్స్ లైక్. వీఆర్ బ్యాక్ టు అవర్ హోటల్ ఓహానా. నేను రూమ్ టూర్ కూడా చేశాను. జస్ట్ వాచ్ ఇట్ దాట్ బికాజ్ ఎలా ఉన్నది ఏంటి అనేది చేద్దామని పెట్టాను. అండ్ మాకు పిక్స్లో చూసినంత ఇదైతే లేదు, గొప్పగా అయితే లేదు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే స్విమ్మింగ్ పూల్ ఒక రేంజ్లో చూపించాడు, బట్ ఇక్కడ చూస్తే అలా లేదనమాట. సో నార్మల్గా ఉంది. అండ్ రూమ్ కూడా క్వైట్ నైస్. అండ్ యా, డే 2 అయిపోయింది. నూసా పెనిటా టూర్ అయిపోయింది. అండ్ రేపు వైట్ వాటర్ రివర్ రాఫ్టింగ్ అనమాట. సో రేపు వైట్ వాటర్ రివర్ రాఫ్టింగ్ అండ్ అదర్ సైట్ సీయింగ్ ప్లేసెస్ కూడా ఉంటాయి. So that's how the day 2 went, and see you tomorrow. Well, good morning. It's day 3 in Bali. మేము కుటా ఏరియాలోని చెక్అవుట్ చేసేసాము అండ్ క్యాబ్లోని మేము లగేజ్ అంతా పెట్టుకొని వచ్చేసాము. సో రైట్ నో వీఆర్ ఎట్ వైట్ వాటర్ రివర్ రాఫ్టింగ్. అక్కడ వచ్చేసి ఒక 3 to 4 hours వరకు ఉంటుంది అనమాట యాక్టివిటీస్. సో 2 hours కంటిన్యూస్గా రాఫ్టింగ్ ఉంటుంది. సో లెట్స్ గో. సో అక్కడ మాకు ఇవి ఇచ్చారనమాట, ఎక్విప్మెంట్స్ ఫర్ లైఫ్ సేఫ్టీ. సో ఇవి వేసేసుకున్న తర్వాత అక్కడి నుంచి మేము మళ్ళీ ఇంకో కార్లో స్టార్ట్ అయ్యాము టు గో టు రివర్ రాఫ్టింగ్ ప్లేస్. అవే నడుస్తున్నాం. ఇక్కడ చుట్టుపక్కల మన ఊర్లోని పొలాలు ఇవన్నీ ఉంటాయి కదా, అలానే ఉందన్నమాట. You're sick of my madness. Don't you tell me what I'm supposed to do.
better off without me. Don't you tell me what I'm supposed to do when I'm walking on the streets half naked. It's part of me, it's part of me. When I'm making my brain make out. It's part of me, it's part of me. When you're crushing on my dreams and you're making me so full. Get out of my life. I know what I'm supposed to do. When you're crushing on my dreams and you're making me so full. I know what I'm supposed to do. ఏదో రివర్ రాఫ్టింగ్కి వచ్చినట్లు లేదు, ఫుల్ ట్రెక్కింగ్ అనమాట. చాలా అడవిలో మధ్య మెట్లు ఉన్నాయి, అది కూడా ఎత్తెత్తుగా ఉన్నాయి. మొత్తం 400 స్టెప్స్. ఆ 400 స్టెప్స్ దిగితే తప్ప మనం రాఫ్ట్ చేయలేము. సో యా, లెట్స్ ఇంకా ఎన్ని ఉన్నాయో. టాటా. మెల్లిగా అలల శబ్దాలు వినిపిస్తున్నాయి, అంటే మనం దగ్గరలోనే ఉన్నాం అన్నమాట. సో ఫైనలీ, బట్ ఎక్కినప్పుడు అయితే ఒక్కొక్కరికి తీరిపోయింది. I know what I'm supposed to do. I know what I'm supposed to do. I'm supposed to do. You're sick of my madness. Don't you tell me what I'm supposed to do. Better off without me. Don't you tell me what I'm supposed to do when I'm walking on the streets half naked. It's part of me, it's part of me. When I'm making my brain make out. It's part of me, it's part of me. When you're crushing on my dreams and you're making me so full. Get out of my life. I know what I'm supposed to do. When you're crushing on my dreams and you're making me so full. I know what I'm supposed to do. I know what I'm supposed to do. I'm supposed to do. And now we are at Rice Terrace, Teglalang. మేము రివర్ రాఫ్టింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి 1 hour జర్నీ అనమాట. సో ఈ రైస్ టెర్రస్ వచ్చేసి మొత్తం ఫుల్ ఆఫ్ గ్రీనరీ, మొత్తం పొలాలు అలాగా గ్రీన్గా ఉంటుంది చూస్తే అదంతా. సో బ్యూటిఫుల్ కదా. అండ్ మా రివర్ రాఫ్టింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి వండర్ఫుల్ చెప్పచ్చు, జస్ట్ వండర్ఫుల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అది నేను మీకు లాస్ట్లో చెప్తాను ఎలా ఉన్నది ఏంటి అనేది ఎక్స్పీరియన్స్ అనేది. అండ్ డూ వాచ్ ద గ్రీన్స్ అండ్ ఎంజాయ్. And this is the Bali swing.
सुना सफर पर प्रेम नगर है मिल पाएंगे क्या हम तुमसे जो रात बीती सुबह तो आई ना छोटी उम्र पर बड़ी नजर है मिल जाएंगे ये हम तुमसे छुपा छुपाई नजर तो आई ना अब तो आस पास आ रही बारात करना इनकार बार बार देना साथ अब तो ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు కదా, ఇదే వాళ్ళ కులదైవత అనమాట. మనకులాగా విగ్రహాలు అలా ఏమి ఉండదు, ఇలానే ఉంటాయి, అలానే పూజిస్తారు. వాళ్ళు ధూపం చేస్తారు, చిన్న చిన్న ప్రసాదాలు పెడతారు, అలా పెట్టేసి అదే వాళ్ళ దైవత. ఏమైనా మనం దానాలు ఇస్తాం కదా, ఫలదానం, అలానే ఇంకేమైనా ఇస్తాం కదా, అలా దానాలు. వీళ్ళు కూడా ఏం చేస్తారంటే దానాలకి ఇచ్చే ముందు ఫస్ట్ వాళ్ళు మొక్కుకునేది వినాయకుడు అనమాట. మనము ఏం పూజ చేసినా సరే వినాయకుడికి ఎలాగా మనం ముందు పూజ చేసి స్టార్ట్ చేస్తాం కదా, అలానే ఇక్కడ కూడా వీళ్ళు ఎక్కువ వినాయకుడిని నమ్ముతారు. వినాయకుడికే ఫస్ట్ ఏమైనా పూజలు చేసి ఆ తర్వాత ఇలాంటి దానాలు, అలానే ఇలా ఆఫరింగ్స్ అలా చేస్తారనమాట. సో మేము మొన్న ఉలవత్తు టెంపుల్కి వెళ్ళాం కదా, అక్కడ కూడా నా దేవుడు అలా ఏం లేదు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే జస్ట్ ఇలానే ఇందాక చూసారు కదా, అలా ఉండి గెడలేసేసి ఉన్నాయి తప్ప మనలాగా మన ఇండియన్స్ లాగా అక్కడ ఏమంటారు విగ్రహాలు అలా ఏమి ఉండవు. సో ఎవరి నమ్మకాలు వాళ్ళవి. సో దాన్ని అయితే నేను ఏమన్ను. బట్ వాళ్ళ కల్చర్స్ కానీ వీళ్ళ ట్రెడిషన్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. ఇట్స్ నైస్. అండ్ ఇది మీరు చూస్తుంది రైస్, పట్టుకుంటే చాలా జిగురుగా ఉన్నది. సో ప్యూర్. లక్కీలీ మాకు ఇవాళ క్లైమేట్ కూడా కొంచెం కలిసి వచ్చింది. నిన్నటి వరకు అయితే ఫుల్ ఎండలు దంచేసాయి ఇక్కడ బాలీలో. బట్ ఇవాళ అయితే రివర్ రాఫ్టింగ్ ఎండింగ్కి వచ్చినప్పటికి కరెక్ట్గా వర్షాలు పడ్డాయి. సో పర్లేదు. అండ్ ఇప్పుడు కూడా క్లైమేట్ ఇక్కడ చాలా బాగుంది. మళ్ళీ ఎండ ఉంటే మాత్రం మళ్ళీ చాలా ఇదిగా ఉండేది. సో ఇలా ఉన్నది కాబట్టి మంచి వ్యూ అండ్ మంచి ఫొటోస్ కూడా వస్తున్నాయి. నేను అండ్ రైట్ నౌ మీరు ఇప్పుడు చూస్తుంది వోల్కెనో అనమాట. అంటే మౌంట్ బటర్ ఎవరెస్ట్ క్యాంప్ అనేది ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 2 o'clock midnight స్టార్ట్ అవుతాయి. అక్కడ కొండలు ఉన్నాయి కదా, ఆ కొండల మీదకి జీప్స్ వెళ్తాయి అన్నమాట. ఆ జీప్స్ వెళ్ళి మార్నింగ్ సన్ రైజ్ ఇవన్నీ చూడొచ్చు. సో మేము అది వెళ్ళలేదు కాబట్టి ఇక్కడికి జస్ట్ సైట్ సీయింగ్ కోసం ఇక్కడ సైడ్ నా కార్ ఆపారు. కార్ ఆపితే ఇదిగోండి ఇలా వ్యూ పాయింట్ అన్నమాట. And this road is also nice. Hello people, good morning. It's day 4 in Bali and right now we are at the mansion resort Ubudlo ఉన్నాం అన్నమాట. చెప్పాను కదా కుటా ఏరియా నుంచి ఉబుడ్కి వచ్చేసాము. నిన్న రివర్ రాఫ్టింగ్ అండ్ రైస్ టెర్రస్ అవన్నీ చాలా చాలా బాగున్నాయి. రివర్ రాఫ్టింగ్ ఒక్క వర్డ్లో చెప్పాలంటే ప్రకృతిని మనం ఎంత ఫోన్లో క్యాప్చర్ చేసినా సరే అది క్యాప్చర్ అవ్వదు. మన కళ్ళతో మన లైవ్గా చూస్తేనే అది ఇంకా అద్భుతంగా ఉంటుంది. అంత బాగుందన్నమాట రివర్ రాఫ్టింగ్. మేము హాఫ్ అన్ అవర్ అనుకున్నాము, బట్ ఇట్ టుక్ అరౌండ్ 2 hours కంటిన్యూస్ రివర్ రాఫ్టింగ్. 1 hour చేసిన తర్వాత ఒక 15 minutes బ్రేక్ అనమాట, అక్కడ స్నాక్స్ ఇలాంటివి. అది అయిపోయాక ఇంకో 1 hour వచ్చేసి మళ్ళీ రివర్ రాఫ్టింగ్ స్టార్ట్ చేసాము. సో అది డన్ కదా. ఆ రివర్ రాఫ్టింగ్ ఎలా ఉందంటే చుట్టుపక్కల అడవిలా ఉంది. టు బీ ఫ్రాంక్గా చెప్పాలంటే మొత్తం అంతా అడవి అనమాట, పెద్ద పెద్ద చెట్లు అవన్నీ చాలా బాగుంది. ఆ అడవిలో ఇలా రివర్ రాఫ్టింగ్ చేసుకొని వెళ్ళడం అంటే ఆ ఎక్స్పీరియన్స్ వాజ్ వావ్ ఫ్యాక్టర్. నా ఇవాళ 3 famous టెంపుల్స్కి వెళ్తున్నాం అనమాట. దిస్ ఇస్ ద లాస్ట్ డే అట్ బాలి. సో ఆ 3 temples వెళ్ళాక అవి కూడా క్యాప్చర్ చేస్తాను. సీ యూ దేర్.
లాస్ట్ డే ఇన్ బాలి అనమాట. మేము ఇప్పుడు ఉబుడ్ నుంచి వెంకటగిరి హిల్స్కి వచ్చాము. సో ఆల్మోస్ట్ 2 hours జర్నీ. ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే చాలా ఎక్కువ జర్నీ టైం తినేస్తుంది. సో వెంకటగిరి హిల్స్ ఏంటంటే మంచి మంచి సీనిక్ వ్యూ ఈ పక్కనే ఇలా ఉంది. ఇఫ్ యూ సీ దిస్, సో అక్కడ మనం కూర్చొని అలాగా ఆ బ్యాక్గ్రౌండ్ అంతా నాకు బాగా పడుతుంది అనమాట. సో ఇదంతా ఇట్స్ లైక్ అ బోట్ అండ్ ఇట్స్ లైక్ అ హ్యాండ్, ఫైవ్ ఫింగర్స్ హ్యాండ్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్వింగ్ కూడా ఉన్నది. సో ఆ స్వింగ్ మీద కూర్చుంటే ఆ బ్యాక్ మొత్తం సీనిక్ వ్యూ అంటే చాలా అద్భుతంగా పడుతుంది. నేను పిక్స్ కూడా పెడతాను. సో అది దీని తర్వాత హండారాకి వెళ్తాము. అక్కడ ఏంటంటే గేట్ వే ఆఫ్ హెవెన్, అంటే మనం బాలీలో ఎక్కడ చూసినా సరే గుడి ఎంట్రన్స్ అనమాట. స్టార్టింగ్ దాంతోనే స్టార్ట్ అవుతుంది. సో అలాంటిది నేను మీకు చూపిస్తాను అందులో కూడా. అండ్ కమింగ్ టు ఆర్ ద మ్యాన్షన్ రిసార్ట్స్, అద్భుతంగా ఉంది, ఫస్ట్ క్లాస్. ఓల్డ్ విలేజ్లో ఎలా ఉంటుంది అలా చక్క ఇల్లు అలా అనమాట. అది నేను టూర్ కూడా చేశాను, అటాచ్ చేస్తాను. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చాలా ఐటమ్స్ పెట్టారు, చాలా బాగున్నాయి. ఎవ్రీథింగ్ ఫస్ట్ క్లాస్. యా, వనగిరి హిడెన్ హిల్స్ ఏంటంటే మోస్ట్లీ ఫర్ ఇన్స్టాగ్రామ్ పిక్చర్స్కి గట్టా పోస్టులు పెట్టుకోవడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ బ్యూటిఫుల్ సీనిక్ వ్యూస్ ఏమన్నా. సో యా వి రీచ్ టు హండారా, ద ఐకానిక్ గేట్ వే ఆఫ్ బాలి. ఇక్కడ మీరు చూస్తుంటే ఇదే ఐకానిక్ గేట్ వే అనమాట. ఇది ఎలా పాపులర్ అయిందంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫొటోస్, ఈవెన్ ఇక్కడ ఉన్న పీపులే చెప్తున్నారు దిస్ ఈజ్ వెరీ పాపులర్ ఫర్ ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ అండ్ ఆల్ అని. సో మనం ఆ లోపలికి వెళ్ళడానికి అయితే ఛాన్స్ లేదు, ఆ లోపలికి అలౌ చేయరంటే. ఓన్లీ అక్కడ ఉంది కదా ఆ ఎంట్రన్స్ దగ్గర చూస్తున్నారు కదా, ఒక కపుల్ నడుస్తూ వెళ్తున్నారు, వాళ్ళకి ఆల్రెడీ పిక్చర్ అనేది క్యాప్చర్ చేస్తున్నారు. సో అక్కడ వరకే అనమాట. అక్కడ పిక్ తీసుకోవడానికి ఇక్కడ ఇండోనేషియన్ కరెన్సీలో అయితే 50,000, అదే మన ఇండియన్ కరెన్సీలో అయితే ఎదురుకి కలిపి 500, అంటే పర్ హెడ్ 270 అయ్యింది. సో అప్రాక్స్ ఆ రేంజ్ అనమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తే టోకెన్ నంబర్స్ 57, సో టోకెన్ వైజ్గా పిలుస్తుంటారు. ఇలాగ జనాలందరూ ఇలా చెట్ల కింద ఇలా వెయిటింగ్ బికాజ్ ఆఫ్ హెవీ ఎండలు ఇక్కడ మళ్ళీన. బట్ సీనిక్ వ్యూ అండ్ ఆల్ చాలా బాగుంది. చుట్టుపక్కల కొండలు, మబ్బులు బాగున్నాయి. యా, అండ్ మా టోకెన్ నెంబర్ వచ్చేసి 84. ఇట్ విల్ డెఫినెట్లీ టేక్ 1 hour టైం. సో అంతవరకు ఇక్కడ వెయిటింగ్. జస్ట్ అక్కడ పిక్ తీసుకొని ఇంకా వెళ్ళిపోవడం. నెక్స్ట్ టెంపుల్ వాజ్ ఉలుందను. సో దీనికి ఏంటంటే వన్స్ ఇన్ అ లైఫ్ టైం ఇక్కడ అడుగు పెట్టాలి అంటారు. అంటే ఇక్కడ వాళ్ళు చెప్పిన మాటలే చెప్తున్నాను, ఇక్కడ బాలీలో ఆల్రెడీ ఉన్న వాళ్ళు చెప్పిన మాటలే చెప్తున్నాను. వన్స్ ఇన్ అ లైఫ్ టైం ఇక్కడ అడుగు పెడితే మంచిది అంట. సో ఎవ్రీవన్ ఫాలోస్ దేర్ ఓన్ ట్రెడిషన్స్, రైట్? దే హ్యావ్ దేర్ ఓన్ అండ్ వీ హ్యావ్ అవర్ ఓన్. At the end we all are one, right? So, yeah, just enjoy this beautiful iconic gateway. అండ్ హండారా ద గేట్వే ఆఫ్ హెవెన్ దగ్గర మా ఫోటోలు అయిపోయాయి అనమాట. ఆఫ్టర్ 2 hours ఆఫ్ వెయిటింగ్, జస్ట్ ఫర్ 3 minutesకి వెయిట్ చేసాము. అంటే 3 minutes ఆఫ్ ఫోటో టేకింగ్ మాట ఆఫ్టర్ 2 hours వెయిటింగ్ తర్వాత. సో ఇక్కడ ఏంటంటే అక్కడ ఎంట్రన్స్ ఫీజు ఒకటి కట్టాలి, అలానే ఇక్కడ వీళ్ళ
స్పెషలిస్టులు ఉంటారనమాట. కెమెరా బాగా తీసిన స్పెషలిస్ట్ వాళ్ళతో కూడా పిక్ తీయించుకోవాలంటే కూడా వీళ్ళ ఇండోనేషియన్ కరెన్సీలో 10,000 కట్టాలి. అంటే మన ఇండియన్ కరెన్సీలోని 54 రూపీస్ పర్ హెడ్. సో అక్కడొకటి ఇక్కడొకటి మొత్తం 2 times కట్టాలి. నౌ గోయింగ్ టు ఉలందాను. యా, అండ్ వి రీచ్ టు ఉలందాను. హండారా టెంపుల్ నుంచి ఉలందాను చాలా దగ్గరే, కాకపోతే హెవీ ట్రాఫిక్ అనమాట. ఇక్కడ యాజ్ యూజువల్ రోడ్స్ చిన్నవి కాబట్టి ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దిస్ ఈజ్ అ ఉలందాను లుక్స్ లైక్. అక్కడ బోటింగ్ కూడా ఉన్నట్లున్నది. అలాగా నిన్న ట్రెక్కింగ్ కమ్ రాఫ్టింగ్ చేశాను కదా, దెబ్బకి కాలు పట్టేసి అలా ఉన్నదన్నమాట. సో అందుకే వీడియో కొంచెం షేకీగా వస్తుంది. ప్లీజ్ డోంట్ మైండ్ ఇట్. ఓవర్ దేర్. అండ్ వన్ మోర్ థింగ్, బాలి కోసం గొప్పగా ఒకటి చెప్పాలంటే ఐ కెన్ సీ ఇట్ లైక్ ఎంత హెవీ ట్రాఫిక్ ఉన్నా, రోడ్స్ కర్వీగా ఉన్నా సరే ఒక్కళ్ళు కూడా హార్న్ కొట్టరు. మీన్స్ హార్న్ చాలా రేర్గా కొడతారు. ఎంత రోడ్స్ కర్వీగా ఉన్నా, కట్టింగ్స్లో ఉన్నా సరే ఎవరు హార్న్ కొట్టరు. హార్న్ కొట్టకుండానే వాళ్ళకి మటు వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని భలే వెళ్ళిపోతున్నారు. సో అది ఒకటి చాలా ముచ్చటగా అనిపించింది నాకైతే. అరే హార్న్ కొట్టకుండా, అదే మన దగ్గర అయితే హార్న్ కొడితే కానీ ఎదుటివాడు రాకుండా ఉంటాడు అనే ఉద్దేశంతో కొడతాం కానీ బట్ ఇక్కడ హార్న్ కొట్టకుండానే వాళ్ళకి మటు వాళ్ళు వెళ్తున్నారు. దట్స్ రియలీ గ్రేట్. నాకైతే అది కొంచెం గ్రేట్గా ఫీల్ అయ్యాను. బికాస్ రోడ్స్ లైక్ సో కర్వీ. మేము షిమ్లాకి వెళ్ళాం కదా, అక్కడ షిమ్లాలో కూడా రోడ్స్ చాలా కర్వీగా ఉన్నాయి. అక్కడైతే కీ హార్న్ బజాయిస్తూనే ఉన్నాడు. బికాస్ అంతే, హార్న్ కొడితేనే ఎవరు రాకుండా ఉంటారు ఫర్ ఆర్ సేఫ్టీ. బట్ ఇక్కడ లేకుండా కూడా వీళ్ళు చాలా సేఫ్గా నడుపుతున్నారు బళ్ళని. సో అది ఇంట్రెస్టింగ్గా అండ్ గ్రేట్గా అనిపించింది. You've been running around, throwing that dirt all on my name. 'Cause you knew that I'd call you up. You've been going around every party in LA. 'Cause you knew that I'd be at one. Oh, I know that dress is karma, perfume regret. You got me thinking about when you were mine. Now I'm all up on you, what you expect, but you're not coming home with me tonight. You just want attention, you don't want my heart. Maybe you just hate the thought of me with someone new. Yeah, you just want attention, I knew from the start. You're just making sure I'm never getting over you.
You got me thinking about when you were mine. And now I'm all up on you. What you expect? But you're not coming home with me tonight. You just want attention. You don't want my heart. Maybe you just hit the thought of me with someone new. Yeah, you just want attention. I knew from the start. You're just making sure I'll never get it over you. Over you. What are you doing? Hey. What are you doing? What are you doing? What are you doing to me? What are you doing? Yeah, you just want attention. I knew from the start. You're just making sure I'll never get it over you. Oh. ఆ బోట్ రైడ్ స్పీడ్ బోట్ జూమ్ అని వెళ్ళిపోయింది అనమాట. చాలా స్పీడ్గా వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ కరెన్సీలోని స్పీడ్ బోట్ 2 lakhs పడింది 4 peopleకి. అదే షేరింగ్ అయితే మనిషికి 270 పడుతుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలోని షేర్ చేసుకుంటే 270 అనమాట. స్పీడ్ బోట్ 270 రూపీస్ ఇండియన్ కరెన్సీ ప్రకారం అనుకుంటే చాలా తక్కువ. ఎందుకంటే మనకు అక్కడ చాలా రేట్లు బాగా ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మన కరెన్సీతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువకే వచ్చేసినట్లే. బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. సూపర్. అండ్ దిస్ ఇస్ ద వుడ్ స్ట్రీట్ షాపింగ్ ఏరియా అనమాట. ఫుల్ ఆఫ్ బట్టలు, హ్యాండ్ బ్యాగ్లు, అలానే స్పా ఇక్కడ చాలా పాపులర్. సో ఇక్కడ ఫుల్ ఈ స్ట్రీట్ అంతా అవే అనమాట. అండ్ వీఆర్ డన్ విత్ ఉలన్ ధను టెంపుల్, ద బ్యూటిఫుల్ టెంపుల్. అది అయిపోయిన తర్వాత మేము ఇక్కడికి వచ్చాము ఉబుడ్కి. అక్కడి నుంచి ఉబుడ్కి రావాలంటే మినిమం అరౌండ్ 2 hours జర్నీ పట్టింది మళ్ళీనా. సో యా, this is how our day ends. Hello, good morning, and it's our last day in Bali. So అయిపోయింది, ట్రిప్ అయిపోయింది. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చాము, వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడి నుంచి వయా సింగపూర్ టు ఇండియా, వైజాగ్. సో యా, we enjoyed a lot in Bali. బాగున్నాయి అంతా, భలే సీనిక్ వ్యూస్, మంచి ఫోటోలు అనమాట. So everything went well. See you in the next travel vlog. Tata, bye bye.